ఏమిటలా చూస్తున్నావు? పని మనిషి రాలేదు, మన పనులు మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు వచ్చావు వదినా? నువ్వు కాలేజీకి వెళ్ళగానే. సరే లోపల పద, కాఫీ తెస్తాను. రారా తమ్ముడు రా. ఏమిటి అలా చూస్తున్నావు? బామ్మని వయసులో కష్టపెట్టడం ఇష్టం లేక మీ వదిన 4 చివాట్లు పెట్టి మరీ తీసుకొచ్చాను. ఏమేవ్ గాడిదా, మా తమ్ముడు వచ్చాడు, నెస్ కాఫీ పట్టరా. తీసుకొస్తున్నానండి. కూర్చోరా, కూర్చో. ఏమిట్రా సంగతులు? కాఫీ తెచ్చానండి. బాగున్నావా? నాకేదో కాఫీ. ఇదిగో మన ఇద్దరికి కలిపి తెచ్చాను. ఏమిట్రా అలా చూస్తున్నావు? మా ఇద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వెంటనే వెళ్ళి ఓ సాసరు కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకు? మన ఇంట్లో చాలా ఉన్నాయిగా. ఉంటే ఈ సాసర సరసం ఏమిటా అని కదూ నీ డౌట్? భార్యాభర్తలం కదరా, అన్యోన్యంగా ఉండాలి. ఓ కంచంలో తినాలి, ఓ మంచంలో పడుకోవాలి, ఓ సాసరలో తాగాలి. ఏం చేసినా 50-50. అర్థమైందా? అవుతున్నట్టుంది. అవుతున్నట్టుగా ఉండకూడదు, వెంటనే అయిపోవాలి. రే, అసలు పెళ్ళైన కొత్తలో మొగుడు పెళ్ళాన్ని తిట్టాలి అన్న సంగతి నాకు ఇప్పటివరకు తెలియదురా. లేట్ అయితే ఇప్పుడు తిట్టేస్తాలే. లే, ఏమే నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఏమిటే ఈ కాఫీ చేయటం? నిన్నటి వంట అంతే. వంట చేయడం అంటే నవల్ల వంట అనుకున్నావా? చిచ్చి చిచ్చి చిచ్చి. నీ ఇలాంటి పెళ్ళాన్ని నేను కాబట్టి భరిస్తున్నానే. మడ్డి మొహం దానా, జడ్డి మొహం దానా, సేభ్యం మొహం దానా. రే తమ్ముడు, ఇలా చెవి పట్టుకునే ఆట మొగుడు పెళ్ళాలు ఆడుకుంటారా? అవకాశం వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారా? బెడ్రూమ్ రండి, మీ పని చెప్తాను. ఈ మాట ఎప్పుడంటావా అని 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానే. రాజీ, ఇట్రా. చదువుకుంటున్నాను నాన్న. పుస్తకాలు ఎక్కడికి పారిపోవు, తర్వాత చదువుకోవచ్చు. ముందు ఇట్రా. ఏమిటి నాన్న? నీతో సీరియస్ గా మాట్లాడాలి. అయ్యి బాబోయ్, సీరియస్ గానే? అయితే తర్వాత మాట్లాడుకుందాం. వీల్లేదు, ఇప్పుడే మాట్లాడాలి. వెంటనే రా. ఏమిటి నాన్న? నువ్వు అర్జెంట్ గా పెళ్లి ఒప్పుకోవాలి. ఆహా, అంతర్జెంటా? ఎమర్జెంట్. ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే నేను బావిలో దూకుతాను. మరి కప్పలంటే భయం కదండి అయ్యా. నువ్వు నోరు మూసుకో. నాకేం భయం లేదు. మన ఇంట్లో బావే లేదు కదండి అయ్యా. బావి లేకపోతే 12 గంటల రైలు కింద తలగా పెడతాను. లాభం లేదండి అయ్యా. రైళ్ల రాకపోకలు స్టేషన్ మాస్టర్కే తెలియదండి అయ్యా. అయితే గంగలో దూకుతాను. తెలుగు గంగ అయితే 10 ఏళ్ల వరకు ఆగాలండి అయ్యా. చూడన్నా, ఈ బెదిరింపులకి నేను లొంగను. ఎందుకోసారి నా చదువు డిస్టర్బ్ చేశారు? గుడ్ నైట్. కలహాలరావు అయ్యా, సస్తానని బెదిరించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో తోచడం లేదయ్యా. పోనీ ఓ పని చేయండి అయ్యా. ఏమిటది? ఓ డబ్బాడు ఎండిని కొని తాగేయండి అయ్యా. నువ్వు తాగు. మరి ఎలాగో అలా చావాలి కదండి అయ్యా. ఏదో సామె చెప్పినట్టుగా ఉంది. సామెతన్నా చెప్పండి అయ్యా, చావనన్నా చావండి అయ్యా. ఉపాయం చెప్పంటే ఉరితాడు తెచ్చుకోమన్నట్ట. నోరు ముసుకుని అకౌంట్ సంగతి చూడు. నా చావు సంగతి నేను చూసుకుంటాను. అదేదో త్వరగా చూసుకోండి అయ్యా. ఏదో సామె చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, నన్ను నిద్రలో పోయాడయ్యా. సాగుతండయ్యా. మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రమ్మని కన్ను కొట్టేట. వీడోడు నా ప్రాణానికి. బాగుందండి అయ్యా. ఇంట్లో బాగా తెలిసినా బాగుండేది. ఇంట్లో మిగ్గుందో లేదో చూస్తాను. సరే చూడండి. నువ్వు ఉందండి మీ తల్లకి. రండి ఇవ్వండి. మిమ్మల్ని దింపుతానండి. ముందు మీరు దిగండి. అయ్యో బాబు, కొంచెం కష్టంగా ఉందయ్యా.
వెధవ గోడకు మెట్లు కట్టించినా బాగుండేది. దిగు. గోడెక్కు అన్నావు, ఇప్పుడు కిందకి లాగుతావు ఏమిటయ్యా? ఏదో సావి చెప్పినట్టు. ఏంటి నేను ఎక్కమన్నానా? దిగు, నేను సంగతి చెప్తా. అవును, ఈనేడి ఎవడు? ఇంకోడున్నాడంటే అన్ని బాసా? బాస అంటే బాసు? మేము దొంగలు అనుకున్నావా? దొంగ అని చెప్తాడంటే అసలు గోడ ఎందుకు ఎక్కావు? మంచినీళ్ళ కోసం. మంచినీళ్ళ కోసమా? మంచినీళ్ళు గోడ మీద ఉంటాయంటే. లేవు కాబట్టి కిందకు దిగుతున్నానయ్యా. ఓహో అలాగా. అలా తాడేంటి? తాడు కొబ్బరి తాడు. మీ ఇంట్లో బాగుందా? కావాలండి. నీ పేరేంటి? నా పేరు తెలియదు. ఏంటే నీ పేరేంటో నీకే తెలియదు? తెలీదయ్యా. ఓహో, నీ వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. పద స్టేషన్కి. పద.